సూర్యకుమార్ యాదవ్ ద విన్నింగ్ కెప్టెన్ అలాగే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. కొంచెం నడవడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఇంకో విషయం మర్చా, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ కూడా సూర్యకుమార్ యాదవే. సరే, ఇవన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఎలా ఉంది మీకు? పర్లేదు బాగానే ఉన్నాను. కొంచెం నడవగలుగుతున్నా. అంత ఆందోళన చెందాల్సిన అవసరమైతే లేదు. ఇక సెంచరీ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. T20Iలో ట్రిపుల్ ఫిగర్ స్కోర్ సాధించడం ఎప్పుడూ ఆనందాన్ని ఇస్తుంది. దట్టు ఆ సెంచరీ టీం విజయానికి తోడ్పడినందుకు ఇంకా సంతోషంగా అనిపిస్తుంది. ఇక ఈ మ్యాచ్లో కూడా త్వరగా వికెట్లు కోల్పోయాం. అయినా మేము ఫియర్లెస్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడాలి అని నిర్ణయించుకున్నాం. మేం టిక్ చేయాల్సిన ఒక బాక్స్ మిగిలిపోయింది. ఈరోజు అది టిక్ చేసేసాం. అదేంటంటే, ఇలాంటి పిచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి ప్రత్యర్థి జట్టుకు టార్గెట్నిచ్చి దాన్ని డిఫెండ్ చేసుకోవడం. ఈ సందర్భంలో బాయ్స్ ఆడిన విధానం అద్భుతం. వాళ్ళు ప్రతిరోజు నెట్స్లో చాలా కష్టపడుతున్నారు. ఈ సిరీస్లో వాళ్ళు చూపించిన పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది. ఫస్ట్ మ్యాచ్ వర్షం వల్ల వాషౌట్ అయిపోయింది. సెకండ్ మ్యాచ్ ఓడిపోయాం. అయినా థర్డ్ T20I గెలిచి సిరీస్ని సమం చేయడం అంత సులభం కాదు. కానీ అది చేసి చూపించారు బాయ్స్. అందుకే నేనైతే ఫుల్ హ్యాపీ. ఇక కుల్దీప్ యాదవ్ 3-4 వికెట్లు కూల్చి హ్యాపీగా ఉండలేడు. ఎప్పుడూ ఆకలితో ఉంటాడు. టీం కోసం ఇంకా ఎక్కువ వికెట్లను పడగొట్టాలి అని కోరుకుంటాడు. ఇది నిజంగా ఒక పర్ఫెక్ట్ సెల్ఫ్ బర్త్డే గిఫ్ట్ తనకి. తన బర్త్డే రోజు 17 పరుగులే ఇచ్చి 5 వికెట్లను పడగొట్టడం నెక్స్ట్ లెవెల్. అసలు ఇది చాలా గొప్ప అచీవ్మెంట్. ఇక నా సెంచరీ గురించి చెప్పాలంటే, మనం ఎలా ఆడగలమో మనకు తెలియాలి. టీం కోసం ఏం చేయగలమో మనకు తెలియాలి. నేనెప్పుడు గ్రౌండ్లో దిగిన పరిస్థితి ఎలా ఉన్నా నా బ్యాటింగ్ని నేను ఆస్వాదించాలి అని కోరుకుంటా. ఒక్కోసారి మనదైన రోజు పరుగుల వరద పారించగలం. ఒక్కోసారి మనది కాని రోజు తక్కువ స్కోర్కే పెవిలియన్ చేరుకోగలం. దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోగలగడమే లైఫ్లో చాలా ఇంపార్టెంట్. వీటన్నింటినీ నేను ఫుల్గా ఎంజాయ్ చేస్తా అని అన్నాడు సౌత్ ఆఫ్రికాను టీమిండియా థర్డ్ T20Iలో 106 పరుగుల భారీ తేడాతో ఓడించాక టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. మరి సూర్య ఇంటర్వ్యూని తెలుగులో విన్నందుకు ప్లీజ్ వీడియోకి లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ని తెలుగులో వినాలనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.